నమస్తే. రాష్ట్రంలో, దేశంలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. దాన్ని నిర్మూలించాలని చెప్పేసి ఈగల్ అనే ఒక టీమ్‌ను మాత్రం ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తా ఉన్నారు. కానీ ఇంకా కింది స్థాయిలో మాత్రం పూర్తి స్థాయిలో మనం అరికట్టలేకపోతా ఉన్నాం. ఇంకా యూత్‌ను అవేర్‌నెస్ చేయలేకపోతా ఉన్నాం. ఈ యూత్‌ను అవేర్‌నెస్ చేయడానికి గాంధీ భవన్ నుంచి గాంధీ ఐడియాలజీని ముందుకు తీసుకుపోతూ అక్టోబర్ 2న ఆయన జయంతి ఉంది సందర్భంగా ఒక గాంధీ స్టాచ్యూని జనాలకు పంచుకుంటూ ఈ ఐడియా ఏదైతే డ్రగ్స్ నిర్మూలించడానికి గాంధీ ఐడియాలజీని ముందు తీసుకోవడానికి సంజయ్ రెడ్డి ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉండు. దీని గురించి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ అనేది ప్రభుత్వం రాగానే ఈగల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళు విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుకుంటూ దాడులు చేస్తూ ఉన్నారు. అయినా కానీ డ్రగ్స్ నిర్మూలించడం కనిపిస్తలేదు. మనం ఎక్కడ పెడితే మళ్ళీ అక్కడ దొరుకుతూ ఉన్నాయి. మీరు ఈ ఐడియాలజీని గాంధీ జయంతి సందర్భంగా గాంధీ ఐడియాలజీని ముందుకు తీసుకుపోతా ఉంటూ ఇటు అదేవిధంగా డ్రగ్స్ నిర్మూలించడానికి మీరు ఈ ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా మనం గుర్తించాల్సిన ప్రధాన అంశం ఏంటంటే ఈ డ్రగ్స్ నిర్మూలన అనేది 75 సంవత్సరాల కింద మన మహాత్మా గాంధీ ఈ మద్యపాన మరియు మత్తు పదార్థాల నివారణ అనే అంశం మీద ఒక పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకురావడం జరిగింది. మత్తు పదార్థాల నివారణ ఖచ్చితంగా ఇది జరగాల్సిందే. ఆనాడే 75 సంవత్సరాల కింద మత్తు పదార్థాల నివారణ మీద ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మత్తు పదార్థాల నివారణ అనే అతి పెద్ద అంశం మీద గాంధీజీ ఆ రోజు పెద్ద ఎత్తున ఒక మూమెంట్ని తీసుకురావడం జరిగింది. దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. యుఎన్ఓలో కూడా గాంధీ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేక ఉన్నాయి. ఆ అంశాల్లో ప్రధానంగా ముందున్నటువంటి ఈ మత్తు పదార్థాల నివారణ అనే అంశాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ప్రపంచ దేశాలు కూడా ఇవాళ దాన్ని పాటించడం జరుగుతుంది. కానీ మన దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే ఈ మత్తు పదార్థాల అరికట్టడంలో వెనుకబడ్డాము. మత్తు పదార్థాలని అభివృద్ధి చేయడంలో ముందుకు అంటే మన దురదృష్టం అది. మనం ముందున్నామని మనం చెప్పకూడదు. వాస్తవంగా ఈరోజు పరిస్థితి చూసుకుంటే మత్తు పదార్థాలు విచ్చలవిడిగా ఇవాళ స్కూల్లో ఏ గల్లీలో చూసినా షాపులో స్కూల్లో యువత మత్తు పదార్థాలను విచ్చలవిడిగా వినియోగించడం, డ్రగ్స్ ఫెడ్లర్గా ఇవాళ యువత మారడం జరుగుతుంది, విద్యార్థులు మారడం జరుగుతుంది. ఎక్కడ చూసినా ఇలా మత్తు పదార్థాల వ్యవస్థలో మూలకు మత్తు పదార్థాలు చేరినాయి. అంత అభివృద్ధి చెందినాం. ఇవాళ మనం అరికట్టడంలో మనము ఎక్కడా కూడా సఫలం కాలేదు. మత్తు పదార్థాలు అరికట్టకపోగా ఇలా ప్రపంచవ్యాప్తంగా మత్తు పదార్థాల అభివృద్ధిలో ఉన్నాం. మనం పోయిన నెల జూలై 29న చూసుకుంటే మత్తు పదార్థాల దినోత్సవం జరుపుకోవడం జరిగింది. కానీ ఆ మత్తు పదార్థాల దినోత్సవం ఏదైతే యాంటీ డ్రగ్ ప్రోగ్రామ్ మత్తు పదార్థాల నివారణ దినోత్సవం జరుపుకోవడానికి వాస్తవంగా మనకు అర్హత లేదు. ఈరోజు సమాజం చూసుకున్నట్టయితే మత్తు పదార్థాల అభివృద్ధి దినోత్సవం జరుపుకోలేమో అనేది నాకు అనిపిస్తున్నది మిత్రులారా. ఆ విధంగా ఇవాళ యువత మత్తులో మునిగి తేలుతుంది. కావున గాంధీజీ సూచించిన ప్రధాన ఉద్దేశాల్లో అది 70 సంవత్సరాల కిందనే ఉంది. కాబట్టి మేము మా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అండ్ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన ఆధ్వర్యంలో నేను యువజన అధ్యక్షులుగా ఉన్న గాంధీ సంస్థలకు ఈ యువతని ఎలాగైనా దీనిలో అవేర్నెస్ తీసుకురావాలని మన ప్రభుత్వం కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నది. మేము ఈ సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అంటే ఇక్కడ మెయిన్గా సరే డ్రగ్స్ నిర్మూలించి మీరు చేస్తూ ఉంటారు. కానీ గాంధీ పటాలను ఇచ్చుకుంటూ బొమ్మలు ఇచ్చుకుంటూ మీరు ఎందుకు ఈ ఐడియాలజీ ఎందుకు తీసుకున్నారు? విగ్రహాలను పంచుకుంటూ గాంధీ ఐడియాలజీని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మిత్రులారా, ఇవాళ పోను ఏమవుతున్నదంటే యువతలో మత్తు పదార్థాల వాడకాన్ని రెగ్యులరైజ్ చేయాలనే ఒక అంశం కూడా ముందుకు వస్తున్నది. మత్తు పదార్థాలను వాడుకుంటూ మత్తు పదార్థాల నివారణకు చర్యలు చేపడుతుంటే ఇవాళ అనేక రకాలుగా ప్రభుత్వాలు మత్తు పదార్థాల నివారణ చర్యలు కాదు, మత్తు పదార్థాలను మీరు రెగ్యులరైజ్ చేసి ఇవాళ మార్కెట్లో మద్యాన్ని ఎట్లయితే అమ్ముతారో మత్తు పదార్థాలను కూడా అమ్మండి అనే పరిస్థితి వస్తాయని భయానకమైన దృశ్యాలు, ఆ భయంకర పరిస్థితులు వస్తాయని ఒక ఉద్దేశంతో అట్లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. కాబట్టి మేము ముఖ్యంగా దీని యొక్క ప్రధాన లక్ష్యంతో ఈ మత్తు పదార్థాల నివారణ ఎట్లయినా మేము చేయాలి, మత్తు పదార్థాలను మనం వెనకకి తీసుకెళ్ళాలి, కానీ దీన్ని అభివృద్ధి చెందకూడదనే ఒక ప్రధాన ఉద్దేశం కూడా దీంట్లో ఉన్నది. ఈ 1,00,000 విగ్రహాలు ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నారు? ఏం సందేశం ఇవ్వబోతా ఉన్నారు దీని ద్వారా? ఈ 1,00,000 విగ్రహాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక విగ్రహంతో పాటు మేము గాంధీజీ సూచించిన ఆశయాలు, గాంధీజీ ఏదైతే 70 సంవత్సరాల కింద అనేక అభివృద్ధి లక్ష్యాలను సుస్థిర విజ్ఞాన అభివృద్ధి లక్ష్యాలను చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇలా మన ప్రియతమ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అతిపెద్ద విగ్రహాన్ని బాపు విగ్రహాన్ని నెలకొల్పడంతో పాటు గాంధీ సుస్థిర విజ్ఞాన కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. గాంధీ సుస్థిర విజ్ఞాన కేంద్రంలో ఉన్న అనేక అంశాలు ఉన్నాయి. దాంట్లో ఈ మత్తు పదార్థాల నివారణతో పాటు స్వదేశీ ఉన్నది. స్వదేశీ మూమెంట్, విదేశీ వస్తువులే వాడాలి, స్వదేశీ వస్తువులే వాడాలి, విదేశీ బహిష్కరణ చేయాలి. ఏదైతే 70 సంవత్సరాల కింద గాంధీ చెప్పింది అది కూడా ఇప్పుడు మనల్ని పట్టిపీడిస్తున్న సమస్య. మొన్న ఎక్కడైతే అమెరికాలో ట్రంప్ టారిఫ్లు మన మీద నెత్తిన విధించే వరకు కూడా మన స్వదేశీ మనకు గుర్తు రాలేదు. అటువంటి
స్వదేశీ మూమెంట్ని ఆ రోజే మహాత్మా గాంధీ వివరించడం జరిగింది. అటువంటి స్వదేశీ మూమెంట్ని ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గాంధీ బాటలు నడుస్తూ ఆ మహాత్ముని యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్లడానికి ఇవాళ అతిపెద్ద విగ్రహాన్ని ప్రతిష్టాపన దిశగా అడుగులు పడుతున్నాయి. అలాగనే గాంధీ విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మన ముఖ్యమంత్రి గారు తలపెట్టారు కాబట్టి ఆయన బాటలోనే మేము కూడా ఈ గాంధీ విగ్రహాన్ని ఇస్తూ ఈ విగ్రహం ఎందుకు ఇచ్చారనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. కాబట్టి ప్రశ్న ఎందుకు గాంధీని పెట్టాలనే ప్రశ్న వచ్చినప్పుడు గాంధీ సూచించింది ఇది, గాంధీ చెప్పింది ఇది, గాంధీ ఐడియాలజీ ఇది ఉందని గాంధీ యొక్క లక్ష్యాలను మనం వివరించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అందులో ఉన్న అనేక అంశాలను స్వదేశీ మూమెంట్ ఇవ్వాలి అవసరమైంది. పోయిన నెల కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కూడా మోడీ గారు కూడా మహాత్మాకి మనం నివాళిగా స్వదేశీ వాడాలని చెప్పిండు. మనకు అక్కడ ట్రంప్ టారిఫ్లు వేసి ఇక్కడ మనం స్వదేశీ వాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే మనకు స్వదేశీ వస్తువులు ఎంత ముఖ్యము, మన వస్తువులు మనం వాడుకుంటే మనకు జిఎస్టీ తగ్గుతుంది, మనం ఆరోగ్యకరంగా ఉంటాం. మన ఎక్కడైతే మన సంస్కృతి సాంప్రదాయాలు మన పూర్వీకులు వాడినటువంటి అనేక సంస్కృతి సాంప్రదాయాలు మనం మర్చిపోయి మనం పాశ్చాత్య కల్చర్ విదేశీ కల్చర్కి అలవాటు పడి మనం సర్వనాశనం అయిపోయినాం. కాబట్టి మన స్వదేశీ వస్తువులు మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి. సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండాలి, అందరం ముందుకెళ్ళాలి. సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండడం వల్ల మనకు ఉపాధి దొరుకుతుంది. మనకు అనేక విధాలుగా వస్తువులను కూడా మనం ఎక్కడ కల్తీ లేని వస్తువులను తయారు చేసుకోగలుగుతాం. గానుగ నూనె వాడమని చెప్పిండు, స్వదేశీ ఆవును వాడమని చెప్పిండు గాంధీ. ఇవన్నీ గాంధీ సొంతంగా తను తయారు చేసినవి కావు, మన పూర్వీకులు వాడిని. అతను ఏం చెప్పిండంటే గాంధీ గారు, మనం ఎవరైతే బ్రిటిషర్స్ ఇంగ్లీష్ వారు మనం పరిపాలించారో వాళ్ళు చేసినటువంటి పరిపాలన మనం స్వాతంత్రం తెచ్చుకున్నంత మాత్రాన, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన మనం స్వాతంత్రం వచ్చినట్టు కాదు. మనం ఎప్పుడైతే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు దూరం ఉంటామో, ఎప్పుడైతే మన సమాజం వాటికి దూరంగా ఉండి వాటిని కూడా మనం పారద్రోలుతామో అప్పుడే నిజమైన స్వాతంత్రం మనకు వచ్చినట్టు అని చెప్పి గాంధీజీ వివరించడం జరిగింది. కానీ మనం ఆ పద్ధతి పాటించలే. ఇవాళ తిరిగి చూసుకునేసరికి 70 సంవత్సరాలు మనం తిరిగి వచ్చేవారి కాలం సరిగ్గా గాంధీ చెప్పిందే జరిగింది. ఇలా కల్చర్ మన నన్నెత్తిన మీద ఎక్కి నాట్యం ఆడుతున్నది. ఇలా వైద్యం, విద్య, ప్రకృతి వ్యవసాయం అన్నీ దెబ్బతినిపోయినాయి. ఎరువులు, పురుగు మందులు, ఇప్పుడు మన ఆర్గానిక్ వ్యవసాయం గురించి వెంపర్లాడుతున్నాము. మన భూమిని మనం నాశనం చేసుకొని మన వర్మీ కంపోస్ట్ని, మన ఆవుని, మనకు ఏదైతే మనకు రెగ్యులర్గా వచ్చే మన యొక్క ఎరువుని మనం వాడకుండా మనం అనేక పురుగు మందులు వాడి, ఇవాళ ఇంగ్లీష్ మందులు బయట నుంచి వచ్చి వాడి మన ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాము. ఒక వ్యవసాయం దెబ్బతింటుంది. అలాగే మన ఏదైతే నేచురోపతి మీద అనేక విషయాలు చెప్పడం జరిగింది గాంధీ, నేచురోపతిని కూడా మనం దూరం పెట్టినాము. మన వైద్యం మనమే చేసుకోవడానికి కూడా అనేక వ్యవహారాలను ఎంత మన పూర్వీకులు చెప్పింది దాన్ని గాంధీ పుస్తకాలలో పెట్టి 1,00,000 పేజీల పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకాలు మేము సేకరించి పెట్టినాము. ఇన్ని విధాల అంశాలను ముందు తీసుకుపోకుండా గాంధీని అనేక విధాలుగా దుష్ప్రచారం చేస్తూ గాంధీ మీద ఒక రాజకీయం, గాంధీ అంటే స్వతంత్ర పోరాటం, గాంధీ అంటే బ్రిటిషర్ ఫైట్ చేసిండు, ఓన్లీ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ తప్ప వేరే అంశాలు ఆలోచించలేని పరిస్థితులు యువతున్నది. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ ఐడియాలజీలు నడుస్తూ గాంధీ విగ్రహాన్ని ఇవ్వడానికి ప్రధాన కారణాలు ఇన్ని ఉన్నాయి. ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. గాంధీ చెప్పినటువంటి అనేక సిద్ధాంతాలు మేము ముందు తీసుకుపోవడానికి ఈ స్టాచ్యూతో పాటు స్టాచ్యూ ఎందుకు ఇస్తున్నాం అనే ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇవన్నీ మేము వివరిస్తూ ఒక నాలెడ్జ్ని పంచుతూ గాంధీ సుస్థిర విజ్ఞానాన్ని మేము సమాజానికి అందించాలని ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఎన్ఎస్యుఐ కూడా దీనికి గాంధీ ఐడియాలజీ పట్ల కొంచెం అంత అవేర్నెస్లో లేరు. సో ఇప్పుడు దీన్ని ఎలా వాళ్ళకి తీసుకోబోతా ఉన్నారు? ఇప్పుడు ఎన్ఎస్యూ లేరు అంటే ఎన్ఎస్యూ కూడా గాంధీ ఐడియాలజీ పట్ల ఒక్కొక్కరు ఒక విధానం. ఇప్పుడు స్వతంత్ర పోరాటంలో అందరూ పోరాటం చేశారు, అందరూ చేసిన స్వతంత్రం కోసం. సుభాష్ చంద్రబోస్ చేసిన స్వతంత్రం కోసం, గాంధీ చేసిన స్వతంత్రం కోసం, భగత్ సింగ్ చేసింది కూడా మా స్వాతంత్ర ఉద్యమం కోసమే. ఒక ఉద్యమాన్ని రకరకాలుగా చేస్తారు, అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదే తెలంగాణ పోరాటంలో కూడా అనేక మంది అనేక విధాలుగా చేశారు. అందరు కలిస్తేనే ఒక స్వాతంత్రం అంటే దానికి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి అలాగే అందరం కలిసి పోరాటం చేస్తున్నాం. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ని అయితే దీంట్లో కొలాబరేట్ చేసినాం. యువజన కాంగ్రెస్ ఇవాళ మా అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. జక్కిడి శివచరణ్ రెడ్డి గారు ప్రధానంగా దీన్ని ఇనిషియేషన్ తీసుకొని ఈ గాంధీ ఐడియాలజీ యువకుల్లోకి పోవడానికి, ముఖ్యంగా విద్యార్థులకు యువకుల్లోకి పోవడానికి మా శివచరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ముందుకు నడుస్తున్నాం. ఐడియాలజీ లేదనడానికి అవకాశం లేదు. మన మార్గంలో చూడట్లే, ఆ దృష్టితో చూడట్లే. ఆ దృష్టికోణంలో చూస్తే గాంధీ ఐడియాలజీలో ఉన్న యువకులు ఉన్నారు. సమాజంలో ఎంతో కొంత ఉంది కాబట్టి ఇంకా సమాజం కూడా ముందుకెళ్తుంది. అనేక విధాలుగా కూడా మంచితనం ఇట్లా అంటే కంప్లీట్గా అందరూ కూడా సమాజంలో మొత్తం ఇవాళ డ్రగ్ ఎడిక్షన్ మనం అనలేం కదా. మార్గాలు కూడా పాటిస్తున్నారు, కాకపోతే బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఎన్ఎస్ఐ కార్యకర్తలు తెలంగాణలో గ్రామ స్థాయిలో ఉంటారు, యూత్ కాంగ్రెస్. సో వీళ్ళంతా గ్రామ స్థాయిలో ఉంటారు. వీళ్ళను ముందుకు తీసుకొచ్చి దీనిలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. మంచి ప్రశ్న అడిగారు. అయితే ప్రధాన ఉద్దేశం ఏంటంటే యువతను దీంట్లో భాగస్వామ్యం చేయడమే. యువత ఇవాళ దేశానికి వెన్నెముక. యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. దృఢమైన వెన్నెముక కూడా యువకులు దేశానికి అత్యవసరం అని అనేక మంది చెప్పారు. యువకుల పాత్ర చాలా ఉంటుంది దేశాన్ని ముందుకు నడిపించడంలో. కాబట్టి గ్రామానున్న యువకులని మాకు ఆల్రెడీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి డివిజన్లో, ప్రతి జిల్లాలో పూర్తి స్థాయి కమిటీలు ఉన్నాయి. పూర్తి స్థాయి కమిటీలు ప్రతి గ్రామం నుంచి ఇవాళ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామాన కార్యకర్తలు తయారుగా ఉన్నారు.
అనేక మంది యువకులకు మేము గ్రామ స్థాయిలో దీన్ని ఈ గాంధీ ఐడియాలజీని తీసుకెళ్ళడానికి యువకులందరినీ దీంట్లో పాల్గొనేటట్టు చేసి యువకులందరికీ ఐడియాలజీ మీద ఒక పట్టు వచ్చేటట్టు గాంధీ ఐడియాలజీ గాంధీ ఏం చెప్పిండు అనే అంశం మీద అవేర్నెస్ క్యాంపులు పెట్టుకుంటూ గ్రామాల్లో యువకులను కదిలేటట్టు ఈ గాంధీ ఐడియాలజీ ముందు తీసుకుపోయేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. మెయిన్ ఇక్కడ కార్యకర్తలు గ్రామంలో ఉంటే వాళ్ళు డైరెక్ట్ చూస్తారు ఇక్కడ డ్రగ్స్ ఉంటాయి, వాళ్ళకి తెలిసి ఉంటాయి, వాళ్ళకి అవేర్నెస్ చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం కావచ్చు, మీలాంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం కావచ్చు, అలాంటివి చెప్పాలని చెప్పేసి అవేర్నెస్ చేసే అవకాశం ఉంది. అవేర్నెస్ ఉంది. ఇది కూడా మీరు మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న, సమాజానికి ఉపయోగపడేది. అయితే మిత్రులారా, ఖచ్చితంగా మేము దీని మీద ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాం. త్వరలో మేము ఒక వినతి పత్రం కూడా తయారు చేసాం డీజీ గారికి, గౌరవనీయులు మన రాష్ట్ర డీజీపీ గారికి ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నాం. మేము కూడా పీస్ కమిటీ అనేది ఉంటుంది పోలీసులో, ఆ పీస్ కమిటీలో మేము కూడా ముఖ్య పాత్ర పోషించేలా గ్రామాల్లో మా కమిటీలు ఉంటాయి. ప్రతి చోట మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు, విద్యార్థులు ఉంటారు. కాబట్టి ఈ డ్రగ్స్ ఫెడ్లర్లని, తర్వాత ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, ఎలా వస్తుంది అనే అంశాల మీద మాకు ఏదైనా సమాచారం ఉంటే తెలియజేసేటట్టు మేము అందులో భాగస్వాములు కావడానికి, మమ్మల్ని భాగస్వాములు చేయండి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక వినతి పత్రం తయారు చేసినామో త్వరలో డీజీపీ గారికి అందించబోతున్నాం. తెలంగాణలో డ్రగ్స్ లేకుండా చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి అటు పోలీస్ వ్యవస్థ ఈగలను ఒక టీంను ఏర్పాటు చేసి వాళ్ళంతలో ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ మారుమూల ప్రాంతాలు కావచ్చు, ఈరోజు కాలేజీలలో కావచ్చు, ఎట్లా ఇంకా దొరుకుతుందంటే మనం అవేర్నెస్ లేకపోవడం వల్ల, అక్కడ డ్రగ్స్ తీసుకుంటే చూసి మనం వదిలేయడం వల్ల, అరే వాడు తీసుకుంటే నాకేం పోతుంది, వాడే నాశనం అవుతుంది అట్లా వదిలేస్తుంది. కానీ దానివల్ల సమాజం ఖరాబ్ అవుతుంది. ఆ డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ ప్రవర్తన సరిగా ఉండదు కాబట్టి దాని ఎఫెక్ట్స్ క్రైమ్గా మారే అవకాశం ఉంటాయి. వాళ్ళు ఏదైనా క్రైమ్ చేస్తే ఇప్పుడు చాలామంది చూస్తున్నారు, ఎక్కడ వాళ్ళు ఏం దొరుకుతారు, గంజాయి డ్రగ్స్తో వల్ల చాలామంది విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే విద్యా వ్యవస్థలో ఈ ఒక డ్రగ్స్ అనేది చాలా విషంలా వ్యాపించింది. దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీయే ఖరాబ్ అవుతుంది. ఒక విద్యార్థి తీసుకున్నట్టయితే నా కెరీర్ మొత్తం నాశనం అయ్యే అవకాశం ఉంది. వాళ్ళందరినీ కదిలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకేమన్నా డ్రగ్స్ కనిపిస్తే 100% పోలీసులకు ఇన్ఫార్మ్ చేసే ఒక బాధ్యత మనపై, సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మన పైన ఉన్నది. అందుకే పక్కా మీరు ఎక్కడ చూసి వదిలేయకండి. వాళ్ళు నీ స్నేహితుడే కావచ్చు, నీ చుట్టాలే కావచ్చు, నీకు సంబంధించినటువంటి దగ్గరలే కావచ్చు, మనం చూస్తూ ఊకోవద్దు. దీన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా గాంధీ ఐడియాలజీ ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పిన విధానంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి అన్ని సంఘాలు కలిసి రావాల్సిన అవసరం ఉంది. అందరు కలిసి వస్తేనే ఈ డ్రగ్స్ను తెలంగాణ నుంచి తరిమికొట్టే అవకాశం ఉంటుంది. మనం ఒక్కరు పోలీసులే ఉంటారుగా, పోలీసులు చూసుకుంటారంటే అది కాదు కదా. వాళ్ళకి మూల ప్రాంతాల్లోకి ఎలా వస్తారు, వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనం కదా ఎవరికి ఎక్కడ డ్రగ్స్ పోతుంది, ఎక్కడ సప్లై అవుతుంది అంతా మనకు తెలిసి ఉంటుంది కదా. అలాంటి బయట పెట్టాల్సిన బాధ్యత సమాజం పైన ఉంటుంది. అలాంటి బయట పెట్టినప్పుడే డ్రగ్స్ను మనము తెలంగాణ నుంచి తరిమికొట్టే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.